రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నాటో కూటమికి మరోసారి గట్టి వార్నింగ్స్ ఇచ్చారు. జర్మనీకి చెందిన పర్యాటక దీవి ఫెర్హామ్ తీరంలో అణు సామర్థ్యం కలిగిన అత్యంత ప్రమాదకరమైన అడ్మిరల్ కాసటానోవ్ అనే రష్యన్ యుద్ధ నౌక ప్రత్యక్షం కావడం నాటోలో తీవ్ర కలకలం రేపుతోంది. ట్రాకింగ్ సిస్టమ్ నిలిపివేసి ప్రయాణిస్తున్న ఈ యుద్ధ నౌకలో ధ్వని వేగానికి 9 రెట్ల వేగంతో దూసుకెళ్లే జిర్కాన్ హైపర్సోనిక్ క్షిపణులతో పాటు కాలిబర్ క్రూయిజ్ మిస్సైల్ కూడా ఉన్నాయి. ఉన్నట్టుండి పుతిన్ ఎందుకు డెడ్లీ యుద్ధ నౌకను నాటో జలాల్లో మోహరించాడు? నాటోతో యుద్ధానికి పుతిన్ సన్నద్ధమవుతున్నాడా? బాల్టిక్ సముద్రంలో కాసటనోవ్ను చూసి నాటో దేశాలు ఎందుకు వణికిపోయాయి? వాచ్ స్టోరీ. నాటోతో యుద్ధానికి పుతిన్ సిద్ధమయ్యాడా? నాటోను ఎందుకు కాసటానోవ్ వణికిస్తుంది? నాటోకు రష్యా విసురుతున్న సవాలేంటి? మీ ముందు సడన్ గా ఒక బ్రహ్మరాక్షసి ప్రత్యక్షమైతే ఎలా ఉంటుంది? భయంతో విలవిలా వణికిపోతారు. అచ్చం అలాంటి ఫీలింగ్ ను తాజాగా నాటో అనుభవించింది. ఇంతకీ నాటోకు బ్రహ్మరాక్షసి కనిపించిందా అంటే కాదు. బ్రహ్మరాక్షసి కన్నా ఘోరమైన డెడ్లీ ఆయుధ వ్యవస్థ ఉన్న నౌక సడన్ గా ప్రత్యక్షమై నాటోను షాక్ కు గురిచేసింది. అణు సామర్థ్యమున్న హైపర్సోనిక్ క్షిపణులతో కూడిన రష్యా యుద్ధ నౌక తాజాగా జర్మనీ పర్యాటక దీవి సమీపంలో ప్రత్యక్షమైంది. ఇది తన ట్రాకింగ్ వ్యవస్థలను పూర్తిగా నిలిపేసింది. అందుకే నాటో జలాల పరిధిలోకి వచ్చినా సైన్యం గుర్తించలేకపోయింది. ఈ నౌకను చూసి నాటో గజగజ వణికిపోయింది. జర్మనీ దీవి సమీపంలో కనిపించిన ఆ యుద్ధ నౌక పేరు అడ్మిరల్ కాసటనోవ్. ఇది గైడెడ్ మిస్సైల్ ఫ్రిగేట్. దీన్ని నావికాదళంలోకి 2020లో రష్యా చేర్చింది. రష్యన్ నేవీలోని అత్యాధునిక ఉపరితల యుద్ధ నౌకల్లో ఇదొకటి. సముద్రపు అడుగు భాగంలో దూసుకొచ్చే జలంతర్గాములను కూడా ధ్వంసం చేయగలదు. అంతేకాకుండా లాంగ్ రేంజ్ లక్ష్యాలను తుక్కు చేసే హైపర్సోనిక మిస్సైళ్లను కాసటనోవ్ మోసుకెళ్తుంది. బాల్టిక్ సముద్రంలో పర్యాటకులతో సందడిగా ఉండే జర్మనీ దేవి ఫెర్హామ్ తీరంలో గత వారం ఈ నౌక కనిపించింది. ఊహించని రీతిలో వచ్చిపడిన ఈ ఘటనతో అక్కడి ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ముఖ్యంగా కాలిబర్ క్రూయిజ్ మిస్సైళ్లతో పాటు జిర్కాన్ హైపర్సోనిక్ క్షిపణులు ఈ నౌకలో ఉండటం తీవ్ర ఆందోళన కలిగించే అంశం. జిర్కాన్ అనేది రష్యా వద్ద ఉన్న అత్యంత శక్తివంతమైన హైపర్సోనిక్ యాంటీషిప్ ల్యాండ్ అటాక్ క్షిపణి. ఇది ధ్వని వేగానికి 9 రెట్ల వేగంతో ప్రయాణిస్తుంది. జిర్కాన్ హైపర్సోనిక్ క్షిపణిని అడ్డుకునే వ్యవస్థ ఈ ప్రపంచంలో ఇప్పటివరకు లేనేలేదు. 1000 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న లక్ష్యాలను క్షణాల్లో దాడి చేసే విధ్వంసం సృష్టించగలదు ఈ క్షిపణి. ఇది సంప్రదాయ అణుబాంబులను మోసుకెళ్లగలదు. 2024లో యుక్రెయిన్పై దాడి సమయంలో రష్యా మొదటిసారిగా ఈ జిర్కాన్ క్షిపణిని ఉపయోగించింది. నాటో కూటమికి దౌత్యపరంగా ఎన్నో సున్నితమైన సముద్ర మార్గం బాల్టిక్ సీ. జర్మన్ దీవికి సమీపంలో విధ్వంసక ఆయుధాలు ఉన్న యుద్ధ నౌకను మోహరించడంలో రష్యా వ్యూహాత్మక చర్య దాగి ఉంది. ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ AIS ట్రాకింగ్ వ్యవస్థను నిలిపివేసి రష్యా యుద్ధ నౌక అడ్మిరల్ కాసటనోవ్ సముద్రంలో ప్రయాణించింది. నౌకల కదలికలను గుర్తించే ట్రాన్స్పాండర్ను అంతర్జాతీయ జలాల్లో ఆపివేయటం చట్టబద్ధమే. కానీ ఇది రష్యా వేసిన ముందస్తు వ్యూహంలో భాగమే. ఈ నౌకను గుర్తించిన తర్వాత అది ఖచ్చితంగా ఎటువైపు వెళ్తుంది, ఎలాంటి చర్యలకు పాల్పడుతుందోనన్న ప్రశ్నలు నాటోను వణికిస్తున్నాయి. అణు సామర్థ్యమున్న యుద్ధ నౌక నాటో జలాల్లోనే ఉంది. తోక జాడిస్తే కబడ్దార్ అంటూ యూరప్ దేశాలకు రష్యా హెచ్చరికను పంపింది. ఈ రష్యా యుద్ధ నౌక మోహరింపు సమయం ఇటీవల చోటు చేసుకున్న ఒక నిర్దిష్ట వివాదంతో ముడిపడి ఉంది. 2026 జూన్లో ఇంగ్లాండ్ దక్షిణ తీరంలో రష్యాకు చెందిన షాడో ఫ్లీట్ నౌకను ప్రత్యేక ఆపరేషన్లో UK రాయల్ మెరైన్ కమాండోలు అదుపులోకి తీసుకున్నారు. ఏమిటి షాడో ఫ్లీట్? ఎందుకు UK ఆ నౌకను అదుపులోకి తీసుకుంది? యుక్రెయిన్పై మాస్కో చేస్తున్న యుద్ధాన్ని అడ్డుకోవడానికి రష్యాపై పశ్చిమ దేశాలు భారీగా ఆంక్షలు విధించాయి. రష్యన్ చమురును తరలించే నౌకలను కూడా ఆంక్షల పరిధిలోకి తీసుకొచ్చాయి. అయితే ఆంక్షలను తప్పించుకునేందుకు ఊరు పేరు లేని నౌకలతో చమురును రష్యా సరఫరా చేస్తుంది. ఈ నౌకలని షాడో ఫ్లీట్ అంటారు. ఇలాంటి 700 నౌకలతో రష్యా భారీ షాడో ఫ్లీట్ నెట్వర్క్ ను నిర్వహిస్తుంది. ఆంక్షలు విధించిన నౌకలు కనిపిస్తే పశ్చిమ దేశాలు వాటిని అదుపులోకి తీసుకుంటున్నాయి. వెస్ట్రన్ కంట్రీస్ చర్యలపై రష్యా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. జూన్లో షాడో ఫ్లీట్ నౌకను అదుపులోకి తీసుకోవడంతో బ్రిటన్ ప్రధాని ప్రశంసలు కురిపించారు. రష్యాను తమ
నేవీ కోలుకోలేని దెబ్బతీసిందని ప్రధాని కియర్ స్టార్మర్ మెచ్చుకున్నాడు. బ్రిటన్ ఇప్పటికే 600 రష్యా నౌకలపై ఆంక్షలు విధించింది. సముద్రంలోనే అవి కనిపిస్తే అడ్డుకొని సీజ్ చేస్తుంది. అయితే తమ నౌకలను శత్రుదేశాలు అడ్డుకోకుండా ఉండేందుకు యుద్ధ నౌకలను రష్యా దించుతుంది. ఈ క్రమంలో వచ్చిందే అడ్మిరల్ కాసటనోవ్ యుద్ధ నౌక. రష్యా నౌకలపై నిఘాకు బ్రిటన్ నేవీ యుద్ధ నౌక, ఎయిర్ ఫోర్స్ P-8 విమానాలు నాటో మిత్ర దేశాలతో కలిసి రంగంలోకి దిగాయి. అయితే యూరప్ దేశాలు సముద్రపు దొంగల్లా వ్యవహరిస్తున్నాయంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోపించాడు. బ్రిటన్, EU నౌకలపై ప్రతీకారం తీర్చుకుంటామని ఆయన హెచ్చరించాడు. ఈ హెచ్చరికలు చేసిన కొద్ది రోజులకే బాల్టిక్ సముద్ర జలాల్లో రష్యా డెడ్లీ అడ్మిరల్ కాసటనోవ్ యుద్ధ నౌక ప్రత్యక్షమైంది. పుతిన్ ప్రతీకార చర్యల్లో మొదటి అడుగుగా విశ్లేషకులు భావిస్తున్నారు. బాల్టిక్ సముద్రం తటస్థ ప్రాంతమేమీ కాదు. స్వీడన్, ఫిన్లాండ్ నాటో కూటమిలో చేరిన తర్వాత ఈ ప్రాంతం దాదాపు పూర్తిగా నాటో సభ్య దేశాల వేదికగా మారింది. దీంతో ఈ ప్రాంతంలో రష్యా తన వ్యూహాత్మక ప్రభావాన్ని కోల్పోయింది. సరిగ్గా ఇలాంటి సమయంలో హైపర్సోనిక్ మిస్సైళ్లతో కూడిన అత్యాధునిక యుద్ధ నౌకను ఈ ప్రాంతానికి రష్యా పంపింది. ఈ పరిణామాన్ని స్పష్టమైన రెచ్చగొట్టే చర్యగా నాటో దేశాలు మండిపడుతున్నాయి. స్కాండినేవియా, జర్మనీ, పోలాండ్, బాల్టిక్ దేశాల వాణిజ్య నౌకల రాకపోకలతో ఎప్పుడూ బిజీగా ఉండే ఈ సముద్ర మార్గం యూరప్కు ఎంతో కీలకమైనది. అయితే కేవలం ఈ యుద్ధ నౌక మోహరింపు మాత్రమే మోహరించిందనుకుంటే పొరబాటే. ఈ వారంలో నాటో పరిధిలో కొన్ని ఆందోళనకర పరిణామాలు కూడా వెలుగుచూశాయి. నాటో ప్రాంతాల్లోకి ఇటీవల రష్యా లాంగ్ రేంజ్ డ్రోన్లు చొరబడుతున్నాయి. యుక్రెయిన్ సరిహద్దుల సమీపంలో భారీ డ్రోన్ స్థావరాలను రష్యా నిర్మిస్తోంది. ఒకవైపు బాల్టిక్ సముద్రంలో శక్తివంతమైన యుద్ధ నౌక మోహరింపు, మరోవైపు నాటో సరిహద్దుల్లోకి చొరబడుతున్న డ్రోన్లు. ఈ రెండు పరిణామాలను కలిపి చూస్తే రష్యా ఎంత పెద్ద వ్యూహంతో ముందుకు వెళ్తుందో అర్థమవుతుంది. నాటో కూటమి సహనానికి, దాని రక్షణ సామర్థ్యానికి రష్యా సవాల్ విసురుతుంది.